చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇక్కడ జరిగిన మనం సందర్భము, చదివిన వాక్యమును నేను వివరిస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు చుట్టూరుగా జనాలున్నారు. శిష్యులు కూడా ఉన్నారు. యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన చుట్టూరుగా జనం ఉన్నారు. అందులోనే శిష్యులు కూడా ఉన్నారు. ఈ లోపల ఒక ఆమె వచ్చి ఆయన్ని ముట్టుకుంది. ఆయన ముట్టుకున్న తర్వాత వెంటనే ఈ ముట్టుకున్న ఆవిడే అనుకుంది, అమ్మో ఆయన తెలిసిపోయింది, నేను ముట్టుకున్నాననే విషయం తెలిసిపోయింది, నేను ఆయనను ముట్టుకున్నాననే విషయం ఆయనకి తెలిసిపోయింది కనుక ఇప్పుడు నేను దాయలేను అని చెప్పి వెంటనే ఏం చేసింది, ఆ ప్రజలు ఉన్న వాళ్ళందరితో చెప్తుంది. ఏమని చెప్పిందంటే, నేను ఎలాగ వచ్చానో, ఏ విధంగా వచ్చానో, ఎందుకు ఆయనను ముట్టుకున్నానో, ఎలాగ స్వస్థపరచబడ్డానో అని ప్రజలందరి ఎదుట చెప్పేసింది. ఇంతకీ ఏం చెప్పిందంటారు అక్కడ అని ఆలోచన చేస్తే, ఏం చెప్పింది, ఎందుకు ముట్టుకుంది, ఏం చెప్పింది వాళ్ళందరితో అని మనం ఆలోచన చేస్తే, ఆవిడకున్న ఒక జబ్బు ఒకటి ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అయిపోతుంది. అంటే రక్తం ఆగట్లేదు. రక్తస్రావం గల ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అంటే ఈ విషయం మన అందరికీ తెలిసిందే, కానీ ఇందులో కొన్ని విషయాలను మీరు గమనించండి. జాగ్రత్తగా నేను చెప్తున్నప్పుడే మీరు గమనించండి. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆవిడ తిరగలేని హాస్పిటల్స్ లేవు కదా. తర్వాత చేయలేనివి ఏవేవో చేసింది. అవన్నీ మనకు అనవసరం. కానీ ఒకరోజు విన్నదంట, ఒకరోజు మన ఊర్లోకి యేసు ప్రభు వస్తున్నాడంట. ఆయన ఇదివరకే ఎంతో మందికి గుడ్డువారికి గుడ్డుని చూపునిచ్చాడంట. మోగవారు మాట్లాడగలిగారంట, అలాగే కుంటువారు నడవగలిగారంట అనే మాట ఆయన విన్నది. మేము కూడా ఒకప్పుడు విన్నాం ఆ మాటే. పాస్టర్ గారు 22 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట ఆ మాట విన్నారు. ఏ మాట? నీ గర్భద్వారాలు తెరవాలంటే యేసు ప్రభు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తేనే నీ గర్భద్వారాలు తెరవబడతాయి, నీకు చక్కని బిడ్డలు పుడతారని ఆ రోజు 22 సంవత్సరాల కిందట మా పాస్టమ్మ గారికి సువార్త చెప్పారు. మేము అంతవరకు ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాం. 8 సంవత్సరాలు ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఏవేవో చేసాం, ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాం, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం, ఎక్కలేనివన్నీ ఎక్కేసాం, అన్నీ చేసేసాం, ఎక్కడా కుదరలేదు. దేవుడు అద్భుతంగా ఎందుకు ఈ దినాన ఆ మాటలు మాట్లాడుతున్నాను నాకు తెలియదు, కానీ ఎందుకు ఈ దినాన సంఘంలో ఈ మాట మాట్లాడుతున్నాను నాకు తెలియదు, కానీ దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని బాగు చేసే దేవుడు, నీ కడుపులో ఉన్న వంకర త్రోవలను సరళం చేసే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా పాస్టర్ గారు చెప్పారు, ఇదిగో నువ్వు అక్కడెక్కడ తిరుగుతున్నా కానీ, ఏవేవో చేస్తున్నా కానీ అవన్నీ వ్యర్థమే. నేను ఒక మాట చెప్తాను, వింటావా వేణు అని మా పక్క ఆవిడ చెప్పింది. ఎవరు? ఈ కార్పెట్లు తీసుకొచ్చాడు ఒక అబ్బాయి, శేఖర్ అని. వాళ్ళ అమ్మగారు చెప్పారు, నయోమి అని ఒక ఆవిడ చెప్పింది. చెప్తే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా ఇంటి వెళ్ళిపోయి వెంకటరమూర్తి, మీ అందరికీ తెలిసిందే. మా అమ్మమ్మ మీద వెంకటరమూర్తి వాళ్ళు వాళ్తాడు. అప్పుడు నాకు ఇష్టం లేదు. నేను పాస్టర్ గారితో చాలా గొడవలు పడ్డాము. మొత్తానికి పాస్టర్ గారు వెళ్ళడం ఆగలేదు. దేవుడు అద్భుతంగా తనకి చక్కని అదంతా జరిగింది, చాలా పెద్ద హిస్టరీ జరిగింది, కానీ మొత్తానికి ఎలా అయితే మాత్రం దేవుడు చక్కని మగబిడ్డను ఇచ్చేసిన తర్వాత నేను కూడా అనుకున్నాను, దేవుడు మనం ఎన్నెన్నో చేశాం కదా, ఎక్కడెక్కడో తిరిగాం కదా, అవలేంది ఇక్కడికి వెళ్తే జరిగింది, ఈయన సత్యవంతుడు అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి నేను కూడా దేవుని మందిరంలోకి రావడం మొదలుపెట్టాను. చప్పట్లు కూడా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నువ్వు దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచితే ఆయన నీకు జరిగించలేని కార్యం అంటూ ఏది లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, భూమి మీద నాకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా అని అడిగాడు. అంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు భూమి మీద, ఆయనకి సర్వము సాధ్యము. ఆయన ఒక్కసారి నీ మీద కన్ను దృష్టి పెడితే, ఆయన నీకున్న రోగమును లేదంటే నీవున్న ఆ బాధను మీద ఒక్కసారి కన్ను దృష్టి పెడితే దాని నుంచి విడిపించేవాడు ఎవడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
మా పాస్టమ్ గారిని కూడా చాలామంది ఏడిపించారు. నువ్వు నమ్ముకున్నావా, వెళ్ళిపోయావా, అలా చేసావా, ఇలా చేసావా అని ఎంతోమంది ఏడిపించారు. ఏడిపించినప్పటికీ కూడా ఆ మాటలన్నీ పక్కన పెట్టి ఆ పక్కకు తోసేసి ఆ మాటలన్నీ కూడా ఏ డాక్టరు చేయలేని పని నా దేవుడు చేశాడు, ఎవరు చేయలేని పని నా దేవుడు చేశాడు అని చేసి అందరినీ వ్యతిరేకించి మరి దేవుని దగ్గరికి వెళ్ళినందుకు దేవుడు అద్భుతం తన జీవితంలో చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఆ తర్వాత ఆవిడ 12 సంవత్సరాలు చాలా నరకం అనిపిస్తుంది పాపం, చాలా నరకం అనిపిస్తుంది. ఎంత బాధపరిస్తుంది పాపం. రక్తస్రావం అంటే మాటలతో పని కాదు, అది చాలా కష్టం. నరకం యాతన పడాలి, ఆగట్లేదు రక్తం అంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. ఇలాగ విన్నది. ఆ ఊర్లోకి వెళ్ళిన యేసుప్రభు ఆ మాట మన ఊర్లోకి వచ్చాడు యేసుప్రభు అన్న మాట విని వెంటనే ఆ మాట విని ఓర్లే అన్నీ తిరిగేశాను కదా, అన్నీ చేసేసాను కదా, ఇవి నా సొంత మాటలు కాదండి, దయచేసి మీరేవి నా సొంత మాటలను మీరు గ్రహిస్తే తప్పే, బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నాను. అన్నీ చేసేసాను కదా, ఈ ఒక్కటి చేస్తే నాకు తప్పేమిటి అయింది, ఏమైపోద్ది, ఏమీ కాదులే అని ఎవరూ చూడకుండా, అంటే ఎవరికి చెప్పకుండా అక్కడ యేసు ప్రభు చాలా జనాల మధ్యన ఉంటే దూరం చూసిందంట. చూసి ఇవి అప్పటికే రక్తస్రావం అయిపోతుంది పాపం. ఈ బాధతోనే భరిస్తూ ఆయన్ని చూసేసరికి అమ్మో చాలా జనం ఉన్నారు, చాలా జనం ఉన్నారు, నేను ఎలా వెళ్ళగలను ఆయన దగ్గరికి అనుకొని ఆగిపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆ దేవుని అద్భుతం నేను చూడాలి అనుకొని, వినడమే కాదు చూడాలి అనుకొని వెంటనే ఆయన దగ్గరికి జనాలందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ తప్పించుకుంటూ వెళ్ళి ఆయన చెంగును ముట్టుకుంది. ఏం ముట్టుకుంది? ఆయన వస్త్రమును ముట్టుకుంది. ఆయన వేసుకున్న బట్టలు ముట్టుకుంది, అంతే, ఇంకేమీ లేదు. ఆయన తాకలేదు, ఆయన చెయ్యేసి ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. ఏం చేసిందంటే ఆయన వస్త్రమును ముట్టుకుంది. ముట్టుకుంటే ఏమైంది తెలుసా? అద్భుతం. ఎక్కడ రక్తధారలు అక్కడ ఆగిపోయాయి. చప్పట్లు కూడా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన గర్భములో ఉన్న ఆ లోపాలను దేవుడు, ఆ వస్త్రములో ఉన్న మహిమ, ఆ గర్భములో ఉన్న ఆ లోటును అంతటిని కూడా దేవుడు సవరించుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోయాడు, అంతే. ఎంత గొప్ప దేవుడు చూడండి. నా దేవుడు గొప్ప శక్తిమంతుడండి. నా దేవుడు గొప్ప శక్తిమంతుడు. ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వెంటనే ఇవిలో ఉన్న రక్తదారులు ఆగిపోక నీకు తెలిసిపోయింది. వీడికి అమ్మో నేను స్వస్థపరచబడ్డాను, నా రక్తం ఆగిపోయింది అని తెలిసిపోయి, అమ్మో నేను ఆయన ముట్టుకున్నాను కనుక తెలిసిపోయి ఉంటుంది ఆయనకి అని వెంటనే ఆయన తెలిసిపోయి ఉంటుంది అనుకొని ప్రజలందరూ ఎదుట చెప్పిందంటే ఏమంటే, నేను 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాను, నేను అక్కడ ఇక్కడ విన్న మాటలు పట్టుకొని ఈరోజు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టుకున్న రక్తదారాలు ఆగిపోయాయి అని అనేసరికి యేసుప్రభు ఇలా వెనక్కి తిరిగి చూసి ఆవిడ మాట్లాడుతున్న మాటల వైపు చూశాడు. అప్పటి వరకు మాటలు విన్నాడు. వెంటనే ఆమె వైపు చూసి అన్నాడు, ఏమన్నాడు చూడండి. అంతకుముందు ఒక మాట పలికాడు. ఏమాట? కుమారి. చూడండి ఎంత చక్కగా ఎవరు పిలుస్తారంటే ఆ మాట. కుమారి అంటే ఒక చక్కని అమ్మాయి అని అర్థం. ఒక చక్కని అమ్మాయి కుమారి అని పిలిచి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. చెప్పని కూడా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం అంటే ఆమె ఏమి విశ్వాసం తెలియంది? ఎవరు చేయలేంది ఆయన చేయగలడంట, ఎక్కడా దొరకలేంది ఆయన దగ్గర దొరుకుతుందంట అనే విశ్వాసము ఆమె పట్టుకొని, ఆయన చేయగలడు అనే మాట పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ మాటనే దేవుడు నిజం చేసేసాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే నువ్వు నమ్మితే దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడతాడు. దేవుడు స్వయంగా తనతో మాట్లాడిన మాట. అంతవరకు జనాలందరూ ఉన్నారు. ఆ జనాలందరూ తప్పించుకొని ఆవిడ దగ్గరకు వచ్చి అన్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేసింది, నువ్వు నేను చేయగలను నమ్మావు,
నేను చేయగలను, నేను అద్భుతం చేయగలను నమ్మావు, నువ్వు విన్నావు, నువ్వు స్వస్థత వచ్చేసింది, నీకు అద్భుతం వచ్చేసింది, స్వస్థత పొందుకున్న దానివై వెళ్ళిపో అన్నాడు. అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాడుకుంటాం ఒక్కొక్కసారి, రక్త స్రావము గల స్త్రీని నీవు స్వస్థపరచినావని, రక్త స్రావము గల స్త్రీని నీవు స్వస్థపరచినావని విన్నానయ్యా, నేను విన్నానయ్యా, వచ్చానయ్యా, నమ్మి వచ్చానయ్యా, విన్నానయ్యా, నేను విన్నానయ్యా, వచ్చానయ్యా, నమ్మి వచ్చానయ్యా, బాధతో వచ్చానయ్యా, నన్ను ఓదార్చి, అది ఆ బాధతో నన్ను ఓదార్చి పంపుమయ్యా, యేసు రాజా నా పాపము కడుగుమయ్యా, దోషినయ్యా, యేసు రాజా నా దోషము కడుగుమయ్యా, నా పాపము కడుగుమయ్యా, నా దోషము కడుగుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి పడింది ఇబ్బంది? ఎన్ని సంవత్సరాల నుంచి అండి? సంవత్సరం 6 నెలలు పడితేనే ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ బ్రతుకు, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు ఈ బ్రతుకు ఎందుకు అని చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఎంతోమంది ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామందిని చూసాం, ఒక బాధ భరించలేక. అలాంటిది 12 సంవత్సరాలు నరకం అనుభవించి ఈరోజు యేసుప్రభు దగ్గరికి వెళ్ళేసరికి ఆ నరకం నుండి విడుదల వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న మీ అందరికీ నేను చెప్పే శుభవార్త ఏంటంటే, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచండి, ఆ నమ్మకం మిమ్మల్ని గొప్పవానిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు గొప్పవాడని, మన దేవుడు గొప్పవాడని మీరు నమ్మండి, ఆయన మీ జీవితంలో అద్భుతములు చేయడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నా ఎవరు లేకపోయినా, నీతో ఎవరున్నా ఎవరు లేకపోయినా, నీ బంధుబలగం నీతో లేకపోయినా, నీ దగ్గర ధనము లేకపోయినా, నీ దగ్గర బలము లేకపోయినా, నీతో దేవుడు ఉంటే చాలు, అవన్నీ సమకూర్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచు, అవన్నీ సమకూర్చబడతాయి, అవన్నీ నిన్ను వెంబడిస్తాయి. నాకు ధనం లేదని నువ్వు బాధపడొద్దు, నాకు బలం లేదని బాధపడొద్దు, నా దగ్గర ఆరోగ్యం లేదని బాధపడొద్దు. దేవుడు అవన్నీ ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడిని నువ్వు కొనియాడుతున్నావు కనుక ఆయన మీద విశ్వాసం ఉంచు, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవుడిచ్చిన కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎంతో డబ్బు